అటు సినిమాలను ఇటు రాజకీయాలను రెండింటిని హ్యాండిల్ చేయబోతున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గానే చెప్పాడు. ఓవైపు పొలిటికల్ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు సినిమాలను కూడా చేస్తానని సెలవిచ్చాడు పవన్. అందుకు తగ్గట్లుగానే రీసెంట్గా రాజకీయ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా మారిపోయేందుకు ముహూర్తం మరో వారం రోజులే ఉందని తెలుస్తుందండోయ్. కేవలం 50 రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించిన తన పార్ట్ను షూటింగ్ చేసేసేయాలని పవన్ చూసేస్తున్నాడు. వరుసగా కాకపోయినా 1-2 బ్రేక్స్తో ముందు పవన్కి సంబంధించిన సీన్స్ అన్ని కంప్లీట్ చేయనున్నారండి. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ విషయంలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు కడప కింగ్ అనే టైటిల్ ప్రచారం జరిగిన కాటమరాయుడ అనే టైటిల్ని ఫైనలైజ్ చేసే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుందండోయ్. అత్తారింటికి దారేది మూవీలో కాటమరాయుడ కదిరి నరసింహుడా అనే సాంగ్ని పవన్ కళ్యాణ్ పాడిన తరువాత జనాలకు ఈ పదం ఎంత బాగా నోటెడ్ అయిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పదాన్నే ఇప్పుడు టైటిల్గా ఫిక్స్ అయిపోయారని సమాచారం అండోయ్. డాలీ డైరెక్షన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి జాయిన్ కానున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే స్టోరీ సంగతులు తన టీంకి అప్పజెప్పేయగా ఇక స్క్రిప్ట్ జోలికి తాను వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడంట. అలాగే పవన్ మూవీని వచ్చే ఏడాది మార్చి 25న రిలీజ్ చేయాలని నిర్మాత శరత్ మహర్ భావిస్తున్నాడని తెలుస్తుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.